ఇప్పుడు నా కత్తిలాంటి నుంచి వచ్చేస్తున్నాడు యాదమ్మ రాజా. అందరు సుస్థిగాలు ఉన్నారేంది? హరి చేసేసరికి అందరు సుస్థ అయిపోయింది. అయితే దాని గురించి చెప్తా. ఇక ఈ సుస్థిగాలు ఎట్లుంటారు తెలుసానా? ఆడు ఎప్పుడు చూసినా సుస్థి లేచిన వచ్చి పనుకునేదాకా ఆడు ఎట్లా బిహేవ్ చేస్తాడు చెప్తే. ఇప్పుడు ఫస్ట్ వాడు మనం ఎప్పుడైనా పెళ్లికి పోయినాం అనుకో, పెళ్లిలో పోయినప్పుడు మనం డాన్స్ ఎట్లా చేస్తాం? అరే చేరా అంతే. అరే మంచి అయిపోయి సుస్థి అంత చేస్తావు, కూర్చొని చేయి. అరే ఎందుకు ఎట్లా చేస్తావు? అరే నేను బాగానే చేస్తున్నారా, నేను మస్తు చేస్తున్నారా, మీరే అర్థం చేసుకుంటలేరా. అదే ఆ చెప్పారా? అరే ఇప్పుడు ఎందుకురా అవసరమా రా? ఏయిపే అందరం వేస్తున్నామా? ఏ గమ్మునే చాలా రా. అరే కాలు పట్టుకున్నారా రే ప్లీజ్. అరే నువ్వు ఏం వేసినావు రా కాలు పట్టుకున్నా? నాకు అర్థమవుతలేదు. అరే వద్దురా ఇంటికి వెళ్తారా, నిద్ర వస్తుందిరా. తిన్నావా? తిన్నారా, కానీ దాంట్లో కారంతో ఎక్కువ అయిందిరా. ఇట్లుంటారు కొంతమంది సుస్థి వాళ్ళు డాన్స్లో ఇట్లుంటారు. అదే పాట పాడమంటే ఆడు సుస్థి ఆడు. అరే మచ్చా నువ్వు మొన్న మస్తు పాట మంచి పాట పాడినావు కదరా, ఆ పాట పాడరా. ఏ ఓకోరా మళ్ళా అందరు తెలుస్తుందిరా. అరే మావాడు పెద్ద సింగర్ రా తెలుసా నీకు, మస్తు పాడతాడు. అరే ఊకోరా వాళ్ళు నిజం అనుకుంటారా. అరే ఏ పాడవే మస్తు పాడతా, పాడు. ఏ పాట పాడాలరా? అదేరా పక్కా లోకల్ పక్కా లోకల్, నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్, పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకలే. ఏం రాబా ఇట్లుంటారు? ఆడు సపోజ్ కూరగాయలంతా ఆడు బండి టమాటా, బెండకాయ, దొండకాయ, పాలకూర, తోటకూర, మళ్ళా ఆకుకూరలు. అమ్మ కొనుర్రా అమ్మ. అవి ఒకసారి బాబు టమాటా ఎంత? 10 రూపాయలు పావు కిలో అమ్మ. కొంటున్నారు? ఫ్రెష్ ఉన్నాయా? అమ్మ మస్తు ఫ్రెష్ ఉన్నాయా. మళ్ళీ నువ్వెందుకు అంత సుచిగా మాట్లాడుతున్నావు? లేదమ్మా నేను ఎనర్జీ. కూరగాయలు కూరగాయలు, టమాటా, బెండకాయ, కూరగాయలు, మళ్ళా కూరగాయలు. ఇట్లుంటాయా సుస్థిగాలు? ఇంకా కొన్ని ఉంటాయా? యాక్సిడెంట్ అయితే ఫ్రెండ్ గాడు వస్తాడు. అరే అరే యాక్సిడెంట్ ఏందిరా మనకి అంటే ఆడు ఏందిరా యాక్సిడెంట్ అనిపే నడిపే మన ఫ్రెండ్ గారు. ఏ ఫ్రెండ్? అదే రా మన హరియానికి యాక్సిడెంట్ అయిందిరా. అరే నడు రే ప్లీజ్ రా, రక్తం కారుతుందిరా ప్లీజ్ రా. అవా ఎంత గారిందిరా? అరే ఇప్పుడు ఎందుకు రా యాక్సిడెంట్ అయింది నడరాదురా ప్లీజ్ రా బాయ్. అరే ఇప్పుడు ఏకులు మంచినే వచ్చినాయి కదరా. అరే సుస్థిగా నువ్వు వస్తావా రా ఎప్పుడు? అరే వద్దులేరా అని 2 తీసుకురారా నేను చూస్తా. అయ్యా సిగ్గుశల ముందా అరా ఫ్రెండ్ గాని. అరే అర్థం చేసుకోరా. అదే అని బర్త్డే పార్టీ నన్ను అనుకో మామ హ్యాపీ బర్త్డే మామ, కిరాయి చేస్తున్నాం మామ, నీ బర్త్డే రా మామ. అరే ఎందుకురా అవసరమా రా కేక్ కట్ చేసుడు? వద్దులేరా నాకు నిద్ర వస్తుంది పోయేవా అనుకుంటా నేను ప్లీజ్. అరే నీదా నాదారా బర్త్డే? నేను కోసుకున్నారా ఆల్రెడీ నా కేక్. ఎక్కువ బేకోయ్ హ్యాపీ కూడా గంట అవుతుందా నాకు, గంటకు కోసాడు ఒక పీసు. తింటావా రా? వద్దా? అరే నువ్వు తినరా, మీకు ఇట్లా వద్దారా? సరేలే నేనే తింటా. అని సపోజ్ పెళ్ళి అయింది అనుకో సుస్థిగాడు నేను ఆ పిల్ల మారే అనుకో రా వస్తా లుంగి కట్టుకొని. అరే ఎందుకురా ఇవన్నీ మనకి? ఏమండి చెప్పు. కొత్తగా పెళ్ళైంది కదా ఏమైనా? ఏ వద్దులే ఇప్పుడు. లైట్ బంద్ చేయవా? లైట్ బంద్ చేసిన తర్వాత? దాని గురించి కాదు, నిద్ర వస్తుంది కాలు పట్టుకుని. పోను ఒక్క ముద్దు పెట్టిన. ముసుడైపోవచ్చేమో ముద్దు పెట్టేలోపు. ఎందుకు అట్లా చేస్తావు? నాకు రాదని తెలుసు కదా, నువ్వే ఇయ్యొచ్చు కదా ప్లీజ్ ఏమనుకోకు. ఉన్న 3 దొబ్బుద్ది.
అదే ఎగ్జామ్స్ లా ఇప్పుడు ఇంకో స్టూడెంట్ నేను ఆ సుస్తి గారు నేనే. అరే రాస్తాను బా. అరే ప్లీజ్ రా ఎగ్జామ్ రా ఊపిరా రే. నాకు అసలు టైం లేదు, రాసుకోవాలి. అరే ప్లీజ్ రా ఒక్కటేసారి చూపించరా రాసుకుంటా మొత్తం. సార్ ఇన్విజిలేటర్ చూస్తాను నేను, రాసుకోలేదు. ప్లీజ్ రా ప్లీజ్. అరే పోలీస్ స్టాప్ పెట్టాలన్నా కామా పెట్టాలన్నా అది కనిపిస్తలేదురా. ముందు ఆల్ టికెట్ నెంబర్ అయ్యరా. అన్ని వేసినారా, ఒక నంబర్ మర్చిపోయినా. ఎంతసేపు రాస్తా, ఇన్విజిలేటర్ చూస్తాను 2 గంటలు అయిపోతుంది. రాసినారా కానీ ఆన్సర్ అని ఇప్పుడే పెట్టిన, క్వశ్చన్ రాసిన. ప్లీజ్ రా తొందర లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది, తొందర రాసి. అరే పేపర్ ఇవ్వచ్చు కదా, నీ పేపర్ ఇచ్చారా మా మమ్మీ కొడుతుందిరా. ఇంకేంది నా పేపర్ మీద ఆల్రెడీ నెంబర్ వేసుకోరు దరిద్రుడు అని. నీకు చూపించబోదు ఈ సోప్రాన్ని కూడా పని మనిషిని పెట్టుకుంటాడు దరిద్రుడు, అలాంటి వాడు. థ్యాంక్స్ రా. అరే నీ రూల్ నంబర్ ఉందిరా ఇడ, కొట్టేసి రాసుకుంటారా. ఇట్లుంటాయా నా సుస్తిగాలు. సో ఎక్స్ట్రా ఫన్ ఏంటంటే మీ ఇద్దరిట్లో ఒకడు సేల్స్ బాయ్ అండ్ ఒకడు కొనేటోడు. ఇక రోడ్ మీద ఉంటారు కదా సేల్స్ బాయ్. సో ఒక సేల్స్ పర్సన్ వచ్చి ఒకరిని ఇసిగిస్తే ఎలా ఉంటది? పెట్స్ ఎలా అంటే కొంచెం దొంగతనం వచ్చి అమ్ముతారు, ఎలా అమ్ముతారు? చూడు పెట్స్ బాగున్నాయి. కాదు భయ్యా 5,000 మంచిగా ఏడవను. మంచి కంపెనీ. చూడు చూడు కంపెనీ పేరు కూడా ఉంది. ఏం పేరు? ఏదో ఒకటి. ఏదోట. ఇప్పుడు మీరు ఊరిలో ఉన్నారు కదా, హీరోలా కనబడతారు. ఏ వద్దు వద్దు మరి ఇంకో రేట్ చెప్పండి, ఇంకో రేట్ చెప్పండి. వద్దు పర్లేదు చెప్పి 200. నేను చెప్పిన ఫస్ట్ రేట్ ఎంత చెప్పండి. 5,000 చెప్పారు. ఒక 0 తీసిన 500 ఉంటుంది కదా ఇంకా. ఏ చూడు భయ్యా పెట్టుకుంటూ హీరోలా ఉంటావు. అవసరం లేదు. ఇగో ఇలాంటి మేము మస్తు. హలో హాయ్ బ్రో. హాయ్. చార్ నా పని కదా నీతో. ఇప్పుడు హీరోలో ఉన్నారు, పెట్టుకుంటే ఇంకా హీరోలో కనబడతారు. 5,000 స్పెట్స్ తీసి ఇచ్చాను. ఇవి నావి కదరా. ఓ మీరేనా? మొన్న థియేటర్ల పక్కన పెడితే వెతకపోయినావు ఇవి. ఓ మీరా? స్పెట్స్ లేదు కదా గుర్తుపట్టలేకపోయింది సార్. నా స్పెక్స్ నాకు అమ్ముతావు, కామెడీ చేయడానికి రాదు, దొంగతనం చేయడానికి వస్తుంది. కానీ ఇట్రా నువ్వు కొంప తీసి కత్తిలాంటి వాళ్ళ టీంలో చేస్తావా? కొంప తీసుకో పటాసులు చేస్తా. అర్థమైంది.